నరేష్ నరేష్ ఏంది బిడ్డ పెద్దమ్మ నరేష్ వెళ్ళాడా? రెడీ అవుతుండు బట రెడీ అవుతుండ. మన నన్నేమో జల్దీ రెడీ అయ్యి రమ్మన్నాడు, పెళ్లి సూపులు కావాలని చెప్పిండు. రెడీ అవుతుండు, కొద్దిసేపు ఆగు బెట. సరే తొందరమ్మా. నరే నీ ఫ్రెండ్ వచ్చిండు రా, పోదాము. లేట్ అవుతుంది కదా పెద్దమ్మ. పోదాము, మీ ఫ్రెండ్ వచ్చిండు కదా బిడ్డ, పోదాం ఇక. ఏమ్రా నిన్న చెప్పిన టైం ఏంది, నువ్వు రెడీ అవుడేంది? అరే పోదాం రా, రెడీ అవుతారా? పిల్లని చూడ నీకేరా, సంబంధం చూడ నీకు వద్దురా, జర ఫ్యాంటసీ అని ఉండదారా? మజ్జిగా తిరిగా మన్ను తిన్న పాములు చేస్తాయిందిరా ఏ పనైనా. అరే రెడీ అవుతారా పెళ్లి చూపుకుంటే? ఇట్నే పోతాము. అయితే అవుతావు, మొత్తం రెడీ అవుతావు. చాలా మంచిగా పెద్దమ్మ. అమ్మని ఎక్కించుకోనా నేను? ఎక్కించుకుంటా. ఇంకా పెట్రోల్ పోగి ఉంటావా? ఉన్నదిరా. ఇదేనా? ఇదేనా పెద్దమ్మ? ఇదే బిడ్డ. ఏందిరా మామ, నాకేమో బగ్గా రిచ్ కిడ్స్ ఉన్నోళ్ళు బిన్నోళ్ళు అనుకుంటే ఏదో చెప్పినావు. నువ్వు చెప్పిన దానికి దీనికి పోలికలు లేవు. మనం ఇప్పుడు రోడ్ ఎంబడి వస్తున్నావా? అట్లా వచ్చినప్పుడు రోడ్కి ఇటు మామిడి తోట, అటు జామ తోట ఉందా చూసినావా? అన్న ఎంత టైం పట్టింది మనకి? కళ్ళకి వెళ్ళగారా 15-20 నిమిషాలు వస్తుంది. అది ఉందో బలిసిన ఉంది. ఆ బలిసిన వీడి మామ ఇలేదా నీ అమ్మ గంతగానే మాస్తున్నాక గింత సింప్లిసిటీ ఏందిరా పెంకుటిల్లుతోని? ఏందనుకుంటున్నావు? కాబోయే మనం అట్టుంటాడు మరి, చాలా సింపుల్. మరి నీ లెక్క ఉంటారా అందరూ? నా లెక్కలు ఉంటాయి, నేను గీడెందుకు ఉండేటాను కానీ. రండి బిడ్డ, మంచి ముహూర్తంలో పిల్లని చూడాలి. లేట్ అవుతుంది, నడు. అట్లా వేస్ట్ మామ. నీ లెక్క అనుకుంటున్నావు మామ? అగో రండి అమ్మా, రండి లోపల రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. నమస్తే అమ్మా. ఇందులో అబ్బాయి ఇగో మా అబ్బాయి. నమస్తే బాబు. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. సరే, మన అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు. అమ్మాయిని తీసుకురాపో. రజనీ, అమ్మాయి రజనీ, అబ్బాయి వాళ్ళు వచ్చారు, ఒకసారి రా. మామ అమ్మాయి వచ్చింది చూడండి. ఓకేనా? మంచిగా సెట్ అవుతారా? అమ్మా రజని, అబ్బాయి వాళ్ళకి టీ తీసుకురాపమ్మా. అమ్మా అమ్మా ఎగిరా. ఏంటి రాబోయి? ఎందుకే? అరే చెప్తా ఎగిరా. ఏమైంది? అమ్మా నాకు చాయ్ పెట్టు రాదే. ఇప్పుడు చాయ్ పెట్టడమే రాదంటున్నావు, రేపు సంసారం ఎట్లా చేస్తావు? ఆడే మన ఇంటికి వస్తాడు, మనం ఏమైనా అక్కడికి పోతున్నామా అమ్మ? నువ్వు మీ నాన్న కలిసి ఆయన సర్వనాశనం చేస్తారు. తర్వాత తిడుదుగని రా అమ్మ. సరే ఆ కప్స్ అందుకో. అమ్మా ఇవి ఓకే కదా? అంత టీ లేదే, చిన్న కప్పు తీసుకో. అమ్మ ఇవి ఓకే కదా? అవి ఓకే, ప్లేట్ అయితే తీసుకో. ముందువి తీసుకో అమ్మా, ప్లేట్ తీసుకొస్తానమ్మా. అమ్మ ఈ ప్లేట్ ఓకేనా? దాంట్లో ఎవరైనా టీ ఇస్తారా? పర్లేదులే అమ్మ, బాగుంది.
సూపర్ ఉన్నావు అమ్మ, తొందరెళ్ళు. నేను కాదు ఇచ్చేది, నువ్వు. నేనేనా? నువ్వే. బాగున్నానా? చాలా బాగుంది. అమ్మా అబ్బాయి వాళ్ళకి టీ ఇవ్వు. బాబు పంతులు గారు అన్ని విషయాలు చెప్పారు కదా మీకు. అన్ని విషయాలు చెప్పేసిండు, మాకైతే ప్రాబ్లం లేదు. అమ్మ మీ అందరికీ మా కండిషన్స్ ఓకే కదా? ఓకే అండి. మా వాళ్ళకి అన్నీ ఓకేనే, మీరు ఇప్పుడంటే ఇప్పుడు ముహూర్తాలు పెట్టేద్దాం. ఏమంటారా? సరే బాబు, అయితే సరే మంచిది. సరేనే, ఒకరోజు మంచి రోజు చూసి మరి ముహూర్తాలు పెట్టేద్దాం. ఇంకా చాలా మంచిది. ఏమంటారా? అంటే కొంచెం పర్సనల్గా మాట్లాడదాం రా. సరే మళ్ళీ పర్సనల్గా మాట్లాడేది ఏముందిరా? అమ్మకి నచ్చింది, నీకు నచ్చింది, ఇంకేందిరా వాళ్ళకు కూడా నచ్చారు. మళ్ళీ పర్సనల్గా మాట్లాడము. ఏదో ఒకసారి మాట్లాడమంటే అయిపోయి ఊరికి అట్లా మాట్లాడద్దు. అమ్మా మీరు మా అమ్మాయితోనే ఏమన్నా మాట్లాడతారా? అమ్మాయితో ఏం మాట్లాడేది? అమ్మాయి అయితే బాగానే ఉంది, మా అబ్బాయికి అయితే నచ్చింది. మేము మాట్లాడేది ఏముంది, ఏం లేదు. నాన్న, నేను అబ్బాయితో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గా ఏం మాట్లాడతారమ్మా ఇప్పుడు? లేదు నాన్న, ఒక 5 minutes మాట్లాడతాను. సరే సరే మాట్లాడండి, మన పేరెట్లోకి వెళ్ళి మాట్లాడండి. చూడమ్మా ఈ పిల్లలు, ఈ కాలం పిల్లలు చూడు ఎట్లా ఉన్నారు ఏంది, పర్సనల్గా మాట్లాడుకోవడం అది ఇది. కానీ ఈ రోజులు మారినాయి, పిల్లలు కూడా మారిపోయారు. ఈ కాలం పిల్లలు అంతే అయ్యా, ఇప్పుడు మనం చెప్పినట్టు వింటుండ్రా. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటారు. అంతే. మీ పేరు? నా పేరు నరేష్. మా నాన్న మీకు అన్ని విషయాలు చెప్పారా? చెప్పిండు. అదే, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నేను మీ ఇంటికి వచ్చుడు కాదు, మీరే మా ఇంటికి ఇల్లరిక మల్లు లెక్క రావాలి అని. చెప్పాడు, ఆ విషయం కూడా చెప్పాడు. అందుకే మీతో పాటు ఎట్లయినా మీతోనే ఉండాల్సింది కదా, అన్ని విషయాలు చెప్పిండు. అవునా? దీనికి మీకు ఓకే కదా? నాకు ఫస్ట్ యాక్చువల్గా నేను ఇల్లరికం రాను అని చెప్దామని వచ్చిన, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది మీకోసం ఇల్లరికం ఏంది, ఏమైనా చేయొచ్చని అర్థమైంది. మరి నాకు మీతోనే ఎక్కువ టైమ్స్ మాట్లాడాలి అనిపిస్తుంది, ఎట్లా? ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ రెగ్యులర్ మాట్లాడుకోవచ్చు కదా. నాది ఐఫోన్, మరి మీది ఐఫోనేనా? ఐఫోనా? అది ఐఫోన్ కాదు, అదే మీ నాన్న మా మామయ్య కొనిస్తానన్నా. మీరు మాటలు భలే మాట్లాడుతున్నారు. వెనకాల మూటలు లేకపోతే చుట్టి మాటలే కదా. నిజంగా మీరు దొరకడు నా అదృష్టం అనిపిస్తుంది. అదృష్టం మీది కాదు, నాకు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అనేటోళ్ళు నువ్వు అదృష్టవంతునిరా అని అనేటోళ్ళు. అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు తెలుస్తుంది. అది అంకులకి మాట అడుగుతాం, మీరు ఏమనుకోవద్దు. ఏంటి బాబు? మీకు ఎంతమంది పాపలు? ఒక్కతే. ఒకతేనా? ఎందుకు బాబు? జస్ట్ క్యాజువల్గా అడిగిన తెలుసుకుందామని.
ఉన్న ఆస్తి మొత్తం వానికి అయ్యేటట్టుంది. ఏదో ఒకటి చేయాలి. ఇంకా అంత ఓకేనా మరి? పర్సనల్గా మాట్లాడాలన్నా పిల్ల మాట్లాడడం అయిపోయింది. అమ్మా మాకు పిల్ల నచ్చిందా నీకు? నచ్చింది. సరే మాట్లాడి అదే మరి మాట్లాడదాం. మాకైతే ఓకే, మాకు నచ్చింది అమ్మాయి నచ్చింది. ఒక రోజు చూసుకొని మరి మనము ఏదైనా చేసుకుందాం మరి. సరే అమ్మా, మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా. రోజు మంచి రోజు చూసి ముఖాలు పెట్టుకుందాం. చాలా సంతోషం అమ్మా. అదే మామ అమ్మాయి మంచిగా ఉందిరా. బాగుంది. బాగుంది కానీ అదృష్టవంతురా. గట్టి మామని అత్తమ్మని పట్టుకున్నావు మంచిగా. తక్కువ ఆస్తా నువ్వే దిష్టి పెట్టేట్టున్నాయి అర్థం కాదు. దిష్టి పెట్ట ఎప్పుడన్నా పైసలు అవసరం ఉంటే ఫోన్ చేస్తా, లేకపోతే చెప్తాను ఈ సంగతి. చూసుకుందండి అప్పటికి మనం మామిస్తే చూద్దాం. ఏమో ఇక గట్టి మామ దొరికిన తర్వాత ఇక నన్ను ఎడ గుర్తు పెట్టుకుంటారు నువ్వు. దింపు దింపు లేట్ అయిపోయింది. బాగా అమ్మని ఎక్కించుకుంటావా? ఎక్కించుకుంటా ఎక్కించుకుంటా. రే నరేష్ ఆగు. చెప్పరా ఏమైంది? నా ఫోన్ ఉందా నీ దగ్గర? ఫోనా? ఆ, ఫోన్ లేదు. ఏమైందిరా? పొడవచ్చిన అరే నేను ఫోన్ ఆన్నే మర్చిపోయినట్టున్నారా. నేను కూడా సాగు. వద్దొద్దు, ఇప్పుడే బయటకు వస్తే మళ్ళీ లోపలికి వస్తే ఎట్లుంటారా? అది మన జైలారా పోయింది. నువ్వు పెద్దమ్మని ఎక్కించుకొని పో, నేను ఫోన్ తీసుకొని వస్తా. సరే తొందరరా మరి. సరే మామ. సంబంధం మంచిగా దొరికింది మనకు అమ్మాయి. మంచిగానే దొరుకుతుంది కదా మరి. మా వాళ్ళు చూసిరు మరి ఎట్లుంటది. అదే మంచి సంబంధం దొరికింది. అబ్బాయి మంచిగా ఉన్నాడు కదా. ఏం బాబు ఇట్లా? అంకుల్ ఇందాకైనా ఫోన్ మర్చిపోయినాడా? అవునా? ఏమో బాబు చూడలేదు మేము. ఇక్కడనే కూర్చొని ఉంటాయి. ఏమో చూడు. దొరికిందా? ఉందా బాబు? దొరికింది. సరే 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 మంచిది. అంకుల్ అది మీకు ఈ సంబంధం గురించి ఎట్లా తెలుసుకున్నారు? మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు బాబు. తెలిసిన వాళ్ళ అంటే మీకు క్లారిటీ ఏం తెలియదు అబ్బాయి గురించి? క్లారిటీగా సరే అబ్బాయి ఏంది ఎట్లా అనేటువంటిది ఎవరికి ఏం తెలియదు. ఏం బాబు ఎందుకు అట్లా అడుగుతున్నావు? జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా. అంటే మరి సంబంధం ఓకే చెప్పారు, అబ్బాయి గురించి ఏం తెలుసు మీకు, ఎట్లా తెలుసు అని ఓకే చెప్పారు అని అడుగుతున్నాను క్యాజువల్గా. మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు బాబు అంతే. ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు కానీ మీకైతే ఏం తెలియదు కదా అబ్బాయి గురించి. మాకేం తెలియదు, వాళ్ళు చెప్పారు అంతే అబ్బాయి మంచోడు. అవునా? ఏం బాబు ఏం చెప్పు. మీరు కూర్చో. పర్లేదు కానీ. కూర్చో బాబు కూర్చో, మాట్లాడదాం కూర్చో. ఏమైంది? అంటే నేను మీ మంచి గురించి చెప్తున్నా. ఎందుకంటే ఉన్నదే ఒక అమ్మాయి, తెలిసి ఆమె గొంతు కోసుడు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నాను నేను. మరి తెలిసిన వాళ్ళు ఏం చెప్పారో ఎట్లా చెప్పారో నాకు అర్థం అసలు ఏంటి ఇది బాబు? ఏంటి విషయం చెప్పు. వాళ్ళ సంబంధం గురించి ఏమైంది? వాస్తవానికి చెప్పాలంటే మీకు ఒకటే అమ్మాయి ఉన్నదని చెప్తున్నా. ఎందుకంటే రేపు ప్రొద్దున మీరు బాధపడద్దు, పెళ్లి చేసి ఇస్తే ఆమె కూడా బాధపడద్దు. అందు గురించి అని చెప్తున్నా. నిజంగా చెప్పాలంటే వాడు ఒక పచ్చి తాగుబోతు. వాడు తాగని మందు అంటూ ఉండదు, తాగని సిగరెట్లు లేవు, బీడీలు లేవు, సుట్టాలు బిట్టలు అన్నీ తాగుతాడు వాడు. చూసావా భాగ్యం, మీ వాళ్ళు చూసే సంబంధం. చెప్పిండు కదా. వాడు కూర్చుంటే ఫుల్ బాటిల్కి తక్కువడదు. అర్థమైందా? మరి చిన్నప్పటి నుంచి అంతనే కదా నేను తిరిగింది, నాకు తెలియదు అంత పూర్తి. అదేంటి బాబు? మరి మీ
మీకు ఆ చెప్పినోడు ఎట్లా చెప్పిండో ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించిండో నాకు తెలియదు. అగో మీ వాళ్ళు చూసిరంటివి కదా, చూడు ఎట్లా చెప్తుండో. మంచి సంబంధం అంటే ఇప్పటిదాకా చూడు ఎట్లా చెప్తుండో, ఏమేమి చెప్తుండో. నేను మంచి అబ్బాయి దొరికిండు, మస్తు సంతోషంగా ఉన్నారు. నేను కూడా చూసిన. కాకపోతే ఒకసారి ఆలోచించుకోండి ఎందుకైనా మంచిది. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఏంది బాబు అది? వాళ్ళ తాత ఒక 20 ఎకరాల దాకా సంపాదించి పెట్టిండు. ఆ, వాళ్ళు ఏం చేసి చెప్పాను దాన్ని సగం చేసి పడేసిండు. అప్పులు, తాగుడు, తిరుగుడు, తినుడు ఇదే పని. వీడు సత్తనా చేసి పడేసిండు. అగో అప్పులు కూడా ఉన్నాయా? అప్పులు కాదు, వాడి అడుగు అడుగునా వానికి అప్పులే పడైతే. వాడు ఊరంతా అప్పులు చేసినట. మా వాళ్ళు చూసిరని సంకలు ఎగిరేస్తుంది. నన్నెందుకు అంటున్నావు? మరి ఎవరు అంటారు మీ వాళ్ళు చూసిరని? చూసిరని నేను అన్నా. అర్థమైనా? రూపాయి ఎన్నుకున్నది లేదు వానికి. ఏం చేయనో అర్థం కాలే. తిప్పి తిప్పి చూస్తే అదేదో అదృష్టం కొద్దీ మీరు దొరికిర్రు. వానికి అన్నందుకు ఇప్పుడు మీ ఆస్తి మీదే ఉన్నది తెలుసా? అగో చూసినావా మన ఆస్తి గురించి అట. అదేంది బాబు? నేను చెప్తున్నాను తప్పనుకోకూరు. నేను వానితో ఉంటా కాబట్టి, వానితో కలిసి తిరుగుతా కాబట్టి నాకు తెలుసు. అర్థమవుతుందా? మీకు అంత డౌట్ ఉంటే ఈ ఊర్లో వాని గురించి నా గురించి ఒకసారి కనుక్కోరు, మీకు తెలుస్తుంది. సరే అది ఏం చేస్తారో మీ ఇష్టం. ఎందుకైనా మంచిది ఒక జాగ్రత్త ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఒకటే పాప అంటారు, గుర్తుపెట్టుకో. అది కాదు బాబు. ఇగో బాబు ఒక్కసారి కూర్చో మాట్లాడదాం. అంతా బాబు, బాబు. ఆలోచించుకోండి బాబు, ఆలోచించుకొని చేరి. చూసినావా నేనేం ఎటువంటి సంబంధం చేయాలి? దొరికింది? మా వాళ్ళు చూసిర్రు. మా వాళ్ళు మంచి సంబంధం చూస్తారు. చూడు బాగా నువ్వు చూడు, మంచి సంబంధం తెస్తారు. ఎక్కడ లేని సంబంధం తెస్తారు అంటివి. నన్నెందుకు అంటున్నావు? మరి వాళ్ళు అంటారే మా వాళ్ళు మంచిగా చూసిరని చెప్పినాము. చూసారు. వినబడ్డది కదా ఇప్పుడు చెప్పినాయండి సంబంధం గురించి. ఛీ, అదంతా కాదు బావా, నువ్వు నేను అనుకున్నాడు కాదు. ఇప్పుడు ఎవరో బయటలో వచ్చి చెప్తే నువ్వు నమ్ముతున్నావు, మా వాళ్ళని తిడుతున్నావు. నువ్వు సీక్రెట్గా ఎంక్వైరీ చేయి బావా. అప్పుడు అబ్బాయి మంచోడా కాదా అనేది తెలుస్తుంది. అది కాకుండా నువ్వు ఉన్న వాళ్ళందరి మా వాళ్ళని అందరినీ తిడుతున్నావు. అది కాదు, నేను ఏం చేయాలి మరి? నాకున్న ప్రెస్టేషన్తో మిమ్మల్ని అనకపోతే ఎవరు అనాలి? అబ్బాయి మంచోడు కాబట్టి చెప్పిండు, ఇప్పుడు అన్ని విషయాలు చెప్పిండు. అంటే బయటలో చెప్పింది నమ్ముతావు కానీ మా వాళ్ళు చెప్పింది నమ్మవా? అంటే ఆ అమ్మాయి గొంతు కోద్దామా చెప్పు మరి? ఎవరు అనాలి మరి? ఇంకోళ్ళు అనాలి. ఆ అబ్బాయి మంచోడు కాబట్టి చెప్పిండు ఇప్పుడు మనకు, మరి ఎవరు అనాలి? అది ఎంక్వైరీ చేపి బావా. ఎంక్వైరీ చేపిస్తే అబ్బాయి మంచోడా కాదా అనేది తెలుస్తుంది కదా. సరే చూద్దాం.